కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో దేవర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీన్ని 2 భాగాలుగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్కు మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఏ రేంజ్లో మాస్గా దేవర ఉండబోతుందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. దేవర పార్ట్ 1ను మొదట ఏప్రిల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన ఇక షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు. శ్రీకాంత్, షైన్ టామ్ చాకో పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే దేవర మూవీలో మరాఠీ భామ శృతి మరాఠే కూడా నటించబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్త నిజమే అని ఆ భామే తెలిపారు. శృతి మరాఠే దేవర షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో దేవర సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఈ మూవీ కోసం ఓ భారీ సెట్ను వేశారు. అందులో షూటింగ్లో పాల్గొన్నారు శృతి మరాఠే. అలాగే ఆవిడ దేవర సెట్స్లో తన క్యారవాన్లో సెల్ఫీ తీసుకుని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి దేవర షూట్ అని పేర్కొన్నారు. దీంతో శృతి మరాఠే పేరు ప్రస్తుతం టాలీవుడ్లో వైరల్గా మారింది. శృతి మరాఠే మరాఠీ, తమిళంలో పలు సినిమాలు చేయగా ఇప్పుడు ఏకంగా దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తూ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.